పద్మిని ఏకాదశి మే 27 బుధవారం రోజున వస్తుంది. అత్యంత అరుదైన మరియు మహా పవిత్రమైన ఏకాదశి. అధిక మాసంలో మాత్రమే వచ్చే ఈ ఏకాదశి రోజున ఉపవాసం, విష్ణు ఆరాధన, జపం, దానం చేయడం ద్వారా అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉపవాసం చేస్తే వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున ఏం చేయాలంటే ఉదయమే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపం చేయాలి. విష్ణు సహస్రనామం, గజేంద్రమోక్ష, భగవద్గీత పారాయణం శుభప్రదం. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుకి అర్చన చేయాలి. సాధ్యమైనంత వరకు ఉపవాసం పాటించాలి. పేదలకు అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టం. పద్మిని ఏకాదశి నిష్ట నియమాలతో చేసుకోవడం వల్ల పాప విమోచనం, శ్రీ మహావిష్ణువు కటాక్షం, ఐశ్వర్య వృద్ధి, కుటుంబ శాంతి, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికంగా పురోగతి లభిస్తుంది. జపం కానీ స్తోత్రం కానీ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు మన వేదశక్తి యాప్ లోకి వెళ్లి చక్కగా చేసుకోవచ్చు. యాప్ లింక్ ని కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని యాప్ ని చక్కగా యూజ్ చేసుకోండి.